హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ వరల్డ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సమ్మర్ స్పెషల్ రెసిపీ అండి. అది ఏంటి అని అంటే మ్యాంగో రైస్. ఇది అంటే సమ్మర్ స్పెషల్ అని ఎందుకు అన్నానంటే మనకి సమ్మర్లోనే కదా మ్యాంగోస్ వచ్చేది. ఇప్పుడే కొత్తగా మ్యాంగోస్ అనేది రా మ్యాంగోస్ వస్తున్నాయి కాబట్టి ఈ రైస్ అనేది ప్రిపేర్ చేశాను. ఇది చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. 1 కప్పు రైస్ తీసుకొని వాష్ చేసుకొని 1 కప్పుకి 2 కప్పులు వాటర్ని యాడ్ చేసి మనం రైస్ అనేది కుక్ చేసుకోవాలండి. ఇదిగోండి, ఈ విధంగా నేను వాష్ చేసుకొని వాటర్ అది పోసి పెట్టేసి నేను రైస్ అయితే కుక్ చేస్తున్నాను. ఈలోపు మనము ఒక మ్యాంగోని తీసుకొని వాష్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకొని మనము మ్యాంగోని అయితే తురుముకోవాలండి. కొంతమంది పీల్ ఇష్టం లేకపోతే పీల్ అయినా తీసుకోవచ్చు. నేనైతే పీల్ తీనండి, డైరెక్ట్ ఇట్లాగే తురిమేస్తాను. ఈ విధంగా మనం తురుముకోవాలండి మ్యాంగో మొత్తము. ఫైనల్గా ఈ విధంగా తురుముకొని ఇప్పుడు మనం ఒక ప్యాన్ని స్టవ్ ఆన్ చేసి పెట్టుకొని దాంట్లో 1 కప్పు పల్లీలు మీ ఇష్టం అండి. మీరు ఎక్కువ తినే పని అయితే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 1 కప్పు తీసుకున్నాను. ఓకేనా. మనం తినేటప్పుడు పల్లీలు తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది, అలాగే హెల్త్ కూడా చాలా మంచిది. ఈ విధంగా ఆయిల్ కూడా యాడ్ చేసుకొని నీట్గా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత చిల్లీస్ యాడ్ చేసుకోవాలి. చిల్లీస్ అనేది మన స్పైసీని బట్టండి. కొంతమంది తక్కువ తీసుకునేపోతే 2 చిల్లీస్ తీసుకోవచ్చు. కొంతమంది స్పైసీ ఎక్కువ తీసుకునే పని అయితే 4 కానీ 5 కానీ యాడ్ చేసుకోవచ్చు అండి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత తిరుగుమాతలు, జీలకర్ర, ఆవాలు, అలాగే పచ్చిపప్పు అవన్నీ కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం అంత పసుపు, అలాగే కొత్తిమీర కూడా అండి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ బాగా తిరుగుమాత అంతా ఫ్రై అయిపోయిన తర్వాత మనము తురుము పెట్టుకున్న మ్యాంగోని ఈ విధంగా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ పెద్ద పెద్ద పీసెస్ ఉన్నాయి కదండి, అవి ఏంటంటే మనము ఈ రైస్ తినేటప్పుడు మనం తింటుంటే పుల్లంగా చాలా టేస్ట్గా ఉంటాయి. నేనైతే అలాగే వేసేసాను. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదు అని అంటే మీరు తురుముకోవచ్చు. నాకైతే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు కాబట్టి నేను ఇలా యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అండి. మళ్ళీ ఎక్కువసేపు మనం మ్యాంగోని కుక్ చేసామనంటే మెత్తగా అయిపోయిద్దండి, స్వీట్ వచ్చేస్తుంది. జస్ట్ అదిగోండి ఒక 2 మినిట్స్ అంతే. అట్లా మనం మిక్స్ చేసుకుంటూ మనం దీన్ని కలుపుకోవాలి. ఇలా ఈ మిక్చర్ అనేది రెడీ అయిన తర్వాత మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న రైస్ని బౌల్లో తీసుకొని దాన్ని కూల్ అయిన తర్వాత ఈ మసాలా అనేది యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న మ్యాంగోని ఈ విధంగా యాడ్ చేసుకొని నీట్గా మొత్తం మిక్స్ చేసుకోవాలి. కొంచెం అంత కొత్తిమీర కూడా పచ్చిది యాడ్ చేసుకుంటే ఇంకా మంచి ఫ్లేవర్ అయితే బాగుంటుంది. ఈ విధంగా బాగా మొత్తం వైట్ రైస్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకుంటూ ఉండి చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి. ట్రై చేయండి, మాకైతే చాలా ఇష్టము. అందుకే నేను మ్యాంగోస్ రాగానే వెంటనే ట్రై చేశాను. ఈ విధంగా అదిగోండి, చూడండి వైట్ రైస్ ఉంది కదా, అదంతా బాగా మిక్స్ అయ్యేలాగా బాగా ఇట్లా మిక్స్ చేసుకోండి గంటితోటి. ఒక 2 మినిట్స్ పాటు మొత్తం రైస్ అంతా బాగా మ్యాంగో అంతా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోండి. ఫైనల్గా మనం ఈ విధంగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి చేసి ఎలా వచ్చింది అనేది ఒకసారి నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒకసారి లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. చూడండి, ఈ విధంగా మనం డెకరేట్ చేసుకొని పిల్లలకి ఇచ్చిన మంచిగా తింటారు. అలాగే కొత్తిమీర, అలాగే మనం ఇది మ్యాంగో తురుమండి. ఈ విధంగా టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. చూడండి, మాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చుంటే కృష్ణాస్ వరల్డ్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.